మీ భూమి పోతుందా ఇప్పుడు కంపెనీలా? పోతుండది ఏం చేద్దాం, పోతే ఈడ కూలబడ్డాం మాకు చేతగాక. ఎన్ని ఎకరాలు పోతుంది? నాదే 10 ఎకరాలు ఉన్నాయి అంతా. వరి చేనుకి వస్తుంటామాడ మేము. పిల్లాడు మిషన్ వేసిండు, ఇప్పుడే వచ్చి చేను నుంచి ఇప్పుడే వచ్చిన. ఎట్లా చేస్తాం? అదే ఉంది కదా పరిస్థితి. ఇట్లా సావాలే మేము. ఏమైనా ఊరి వేసి చెప్పండి, ఏం పరిస్థితి మాది? ఏం పరిస్థితి ఉండదు? ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? చేసుడు ఎందుకు ఇట్లా? వచ్చి ఏమైనా వేసిపోవాలి మాకు. ఏం చేయాలి మేము? ఊకే కూర్చున్నాం చేతగాక. మాకు రాళ్ళు లేపుతానే అవుతుందా? అవుతుందా? ఏమడికి ఎట్లా చేస్తున్నాడు? కొడతాడా మాకు? సంబలనే జాతి. ఏం చేయాలి మేము? ముసలిళ్ళం. ఎవరు ఇది అయితే మాకు బుగ్గులు అనిపిస్తుంది. అది ఏం చేయాలి మేము? లేదా ఎమ్మడికే చేస్తుండగా అట్లా చేయరాదు. భూమి తీసుకుంటావా? తీసుకుంటావా భూమి? రామను ఇచ్చే పోతాం ఇట్లా ఊరుకొని. ఏం చేస్తావు? నాకు మాట్లాడే చేత కాదు. రామన్ ఏడైనా ఊరి వేసి చంపుతాడేమో సంతక. నాకు నెత్తిన వచ్చినది లొల్లి ఉండదు. ఏం లొల్లిలో సరిపోతాయి. ఏం పండిస్తారమ్మా మీ భూములలో? ఏం పండిస్తారు? గోధుమలు ఏం లేదు, తైజాలు, ఉలువలు, జొన్నలు, ఆ కందులు, వానవాయ అంతా వేసి జరంతా వరి చేను ఉండదు. ఇంత తిప్పలవాడి బోరు వేసుకున్నాము. అయితే ఇక్కడ పోమంటాడు రేవంత్ రెడ్డికి. రామన్ను రేపు రామన్ను మాట్లాడతాం. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి నువ్వు? ఎన్ని సంవత్సరాలు అంటే ఇంత ఉన్నప్పటి నుంచి ఉండాయండి. నాకు కొడుకులు 6 మంది. 6 కొడుకులు. ఒక కొడుకు చచ్చిపోయి, మొగుడు చచ్చిపోయి. ఒక కొడుకు అలా చేస్తుంటాడు. బతికేనికి ఇక్కడ అడగడ పోయిండ్రు. బతికేనికి ఒకడు చేస్తుంటారు. అందరికీ బతుకు తీరు అవుతుండదు మాకు. అప్పులు ఎట్లా చేసుకున్నాం మేము? ఎట్లా చేసుకుంటుంటాము? ఎట్లా చేద్దాం? నీకు ఓటేసి ఇట్లా మాకు ఇంగ్లో మట్టిస్తావా? ఏం మాటలు ఉండేది నీకు? అంటిస్తుండవు మాకు ఇంగ్లం. తీసుకురా మాపటికేయి, అందరం పండుకుంటాం. అప్పుడు వేసిపో. రేవంత్ రెడ్డి భూమి కోడగంట్ల లేదా భూమి? 30-40 ఎకరాల భూమి ఉన్నదంట. ఆడ వేసుకోమను. మా భూమిలో కాడికి రావద్దు. నీకు చేతులు జోడిస్తా బేట. పొద్దు పోతుండది. నా లేక రండముండ అవుతాడు రేపే. నా ఉసురు తలిగి నేను ఇట్లా మాట్లాడుతుండా చూడు. వాళ్ళు లాఠీ తీసుకొని రాని ఈడుస్తా. మందికి ఎంతగానో బుద్ధి చెప్తావు, ఎంతగానో వద్దని చెప్తావు. భూములు పోయినాక ఊకే ఉంటారు ఊకే. పోలీసు వాళ్ళు రాని ఇప్పుడు ఇడవనే పోలీసు వాళ్ళు రాని, ఓ నప్ప రాని, ఓ తాత రాని. నేను నా సావు బతుకు ఒక పరే ఉట్టినా, ఒక పరే పోతా. ఎవరన్నా వాడు బతుకుతాడా? నేను సంపాదించిన భూమి మీద వాయన బతుకుతాడు. బాకీ ఉండదు. బతుక్కోక ఏం మాట్లాడుతూ పొట్టలు అన్నం లేదు. ఏమటికి ఇట్లా 12 నెలలాయే వానికి ఓట్లేసి మాకు ఇట్లా చేస్తుంటాడా? వచ్చినాకనే మాట్లాడతా. రైతు బంధు ఇచ్చినా మీకు? రైతు భరోసా? ఇంకా రైతు భరోసా ఇస్తాడా మాకు? రాళ్ళు వేస్తుంటా మీ నుంచి. రైతు బంధు ఎందుకు వేస్తాడు మాకు? ఓడ తినుకోక, మంచిగా తినుకోక వాడు. లోను నా భూమి లోన్ ఇప్పటికి రాలేదు నా చేతికి. ఎంత ఉంది బ్యాంకులో లోన్? ఎంత ఉంది? 40,000 ఉండే. 40,000 మాపోయిందమ్మా? మాపి చెప్పలేడు, ఉంటుంది ఆడ చెప్పలే, లేనని చెప్పలేడు. మళ్ళీ ఆడికి పోనీకే బ్యాంకు రానిస్తలేడు. ఏం కట్టలేమా మేము? చేయలేమా? అద్రికం చేసినప్పటి నుంచి, సంసారం చేసినప్పటి నుంచి ఇట్లా చేసినామా మేము? ఇట్లా చేసినామా? ఆమె తీవ్ర ఆవేదనలో ఉంది. దాదాపు 5-6 కొడుకులు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఆ భూమినే నమ్ముకొని జీవిస్తున్న ఈ లక్ష్మమ్మ ఇప్పుడు ఆ భూమి కోల్పోతుందన్న ఆందోళనలో తీవ్రంగా మనం చూడొచ్చు. ఆమె దగ్గర ఆమె మాటల్లో ఆవేదన కనిపిస్తున్నది. పట్టా భూములను మేము రోజు ఆ భూములపై ఆధారపడి బతికే ఈ భూముల మీద సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీ తేవడం మాకు నచ్చట్లేదనే విషయం వీళ్ళ దగ్గర మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏం జరుగుతుంది మీ దగ్గర? ఏం జరుగుతుంది? ఫార్మా కోసం గొడవలు చేస్తుండ్రు. మళ్ళీ ఓకేనా నీకు ఫార్మా కంపెనీ పెడితే? ఇక్కడ వద్దు. వద్దా?
ఎంత ఉంది మీ మీ జాగా ఎంత ఉంది నీకు తెలుసా? ఇగో ఇంతే ఇది. ఇంతే ఇల్లు జాగా. ఉమ్. ఫార్మా కంపెనీ వస్తే ఇది కూడా పోతుందని. ఏం చదువుకుంటున్నాను? నేను 7th క్లాస్ చదువుకుంటున్నాను. 7th క్లాస్. సీఎం సార్కు ఏం చెప్తావో చెప్పు. ఫార్మా కంపెనీ వద్దని కొనుక్కుంటున్నాను.